హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు స్వామిత్వ ప్రోగ్రాం వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన కార్యక్రమం ఎవరి కోసం ఉద్దేశించబడింది, ఏ రాష్ట్రాల్లో అమలుకి వస్తుంది, దానికి సంబంధించిన అంశాలు ఏంటి అవన్నీ చూద్దాము. మరి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక కల్చరల్ ఇష్యూ వార్తలు నిలిచింది. గుజరాత్కి సంబంధించి గర్బా ఫోక్ డ్యాన్స్ ఎందుకు వార్తలు నిలిచింది, దానికి సంబంధించిన అంశాలు ఏంటి, ప్రత్యేకత ఏంటి. మరియు రాజస్థాన్కి సంబంధించి ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ మరుమని వార్తలు నిలిచింది. ఎందుకోసము, ఎవరి కోసం, ఏ ఫోక్ ఆర్టిస్టుల కోసము. మరియు దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలోని మొట్టమొదటి ప్రభుత్వము ఢిల్లీ ప్రభుత్వం ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పాలసీతో ముందుకు వచ్చింది. దాని యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి. మరియు ఆర్బీఐ సంస్కరణలో భాగంగా ఆర్టీజీఎస్ మరియు నెఫ్ట్కి సంబంధించిన అంశాలు కొన్ని వార్తలు నిలిచాయి. దానికి సంబంధించిన అంశాలు ఏంటి. మరియు పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో ఈరోజు ఒక అవార్డు వార్తలు నిలిచింది. బ్రిటన్ యువరాజు విలియం గారు ప్రస్తావించిన అవార్డు ఏంటి, ఎవరి కోసం ఇస్తారు, ఎంత మొత్తంలో ఇస్తారు. మరి దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్, మారిషస్లో భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జన్మదిన ఉత్సవాలు. వీటితో పాటు డీసీజీఏ మళ్ళీ వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి, కోవాక్సిన్కి సంబంధించిన అంశాలు ఏంటి. వీటితో పాటు వార్తలు ఇచ్చిన ప్రముఖ వ్యక్తులు ఎవరు. మరి ఒక్కొక్క అంశాన్ని, మిస్లేనియస్ అంశాలన్నింటినీ ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ స్వామిత్వ ప్రోగ్రాం వార్తలో నిలిచింది. స్వామిత్వ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామిత్వ యొక్క యాక్రోనిమ్ ఏంటో నేర్చుకోండి. యాక్రోనిమ్లోనే మనకు సగం అర్థమైపోతుంది. సో స్వామిత్వ అంటే ఏంటంటే సర్వే ఆఫ్ విలేజెస్ and mapping with improvised technology in village ఏరియాస్. సో ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ మ్యాటర్ మనకి యాక్రోనిమ్ అనేది గుర్తుంది అంటే ఆటోమేటిక్గా ఈ ప్రోగ్రామ్ ఎందుకోసం ఉద్దేశించబడిందో తెలిసిపోతుంది. సో స్వామిత్వ సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. సో రూరల్, గ్రామీణ ప్రాంతాల్లో సర్వేకి సంబంధించి అధునాతనమైన సౌకర్యాలతో ఒక సర్వే అనేది వార్తలు నిలిచింది. ఈ సర్వే ఆధారంగా ఈ రోజున పట్టా పంపిణీ కార్యక్రమం వార్తలు నిలిచింది. సో స్వామిత్వ ప్రోగ్రామ్ అనేది కొత్త అంశం ఏం కాదు. సో ఈ ఇయర్లో మనం చూసాము 24th ఏప్రిల్ అండ్ ప్రతి సంవత్సరం 24th ఏప్రిల్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పంచాయతీరాజ్ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఏప్రిల్ 24వ తేదీన ఈ స్వామిత్వ అనే ఒక ప్రోగ్రాం ప్రారంభమైంది. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే 6 రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ 6 రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల పేర్లు కూడా గుర్తుంచుకొని మోస్ట్ ఇంపార్టెంట్, ఉత్తరాఖండ్, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక అండ్ వీటితో పాటు కొన్ని ప్రాంతాలు పంజాబ్, రాజస్థాన్. సో ముఖ్యంగా ఈ 6 రాష్ట్రాల్లోని 6.62 లక్షల గ్రామీణ ప్రాంతాల్లో భూ సర్వే నిర్వహించడం, ఒక అధునాతన టెక్నాలజీ ద్వారా భూ సర్వే నిర్వహించి ఆ సర్వే ద్వారా భూములన్నింటినీ కూడా క్రమబద్ధీకరణ చేయడం. అలా క్రమబద్ధీకరణ చేసిన తర్వాత ఈ రోజు ఈ అంశం మళ్ళీ వార్తలకు ఎందుకు వచ్చిందంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజున వర్చువల్గా స్వామిత్వ ప్రోగ్రాంలో సర్వే ఆధారంగా వచ్చిన నివేదిక ఏదైతే ఉంటుందో అందులో భాగంగా భూ హక్కు పత్రాలు ఏవైతే ఉంటాయో రైతుల యొక్క భూ హక్కు పత్రాలను పంపిణీ చేయడం ప్రారంభించారు. అలా లక్షల మంది రైతులకు ఈరోజు డిజిటల్ విధానంలో భూ హక్కు పత్రాలు వారి మొబైల్ ఫోన్కి వచ్చే ఒక మెసేజ్ ద్వారా డౌన్లోడ్ జరుగుతుంది. సో స్వామిత్వ అంటే ఒక్కటే మాటలో గుర్తుంచుకోండి, ఇదంతా కూడా గ్రామీణ ప్రాంతాలు. ఇప్పుడు మీకు చెప్పిన 6 రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ 6 రాష్ట్రాల్లో ఉన్న అన్ని గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేస్తారు. సో టెక్నాలజీ ఆధారంగా టోటల్ డిజిటలైజ్డ్ సర్వే చేస్తారు. ఏ గ్రామీణ ప్రాంతంలో ఎన్ని భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎన్ని, ఏ భూమి ఎవరికి సంబంధించింది, సో సంబంధితదారు ఎవరైతే ఉంటారో ఆ భూమికి సంబంధించి యజమానికి సంబంధించి అన్ని సర్వేలు చేస్తారు. చేసేసి ఆ సర్వే ముగిసిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో గుళ్ళకు సంబంధించి కానివ్వండి, లేదా మనకి ఈరోజు మసీదులు కానివ్వండి, ప్రభుత్వ కార్యాలకు కానివ్వండి, చాలా భూములు ఉంటాయి. ఆ భూములన్నింటినీ కూడా రికార్డ్ చేసి
ప్రైవేట్ భూములు ఎవరైతే ఉంటాయో ఆ యజమానుల పేరు కిందట డిజిటలైజ్ చేశారు. ఆ డిజిటలైజ్ చేసిన తర్వాత సంబంధిత యజమాని ఎవరైతే ఉంటారో వారికి మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఒక లింక్ ఉంటుంది. ఆ మొబైల్ మెసేజ్ లింక్ చేస్తే వారి యొక్క భూ హక్కు ఏంటి, అసలు వారికి సంబంధించిన భూమి ఎన్ని ఎకరాలు ఉంది, ఏ భూమి ఏది ఉంది, ఎక్కడ ఉంది అని చెప్పేసి టోటల్గా వారి భూమి హక్కు పత్రము వారికి డిజిటల్ విధానంలో వస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి అది మొత్తం కూడా మనకి పేపర్ విధానం కూడా హక్కు పత్రాలు ఇస్తారు. అలా భూములకు సంబంధించి ఒక క్రమబద్ధీకరణ కార్యక్రమం స్వామిత్వ. అలా అధునాతన పద్ధతిలో సర్వే చేసిన కార్యక్రమం ద్వారా రికార్డు చేశారు కదా, ఆ డేటా అంతా ఆ భూమి యజమానులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు అంటే రైతులు కదా, ఆ రైతులు ఎవరైతే ఉంటారో రైతుల కోసం యజమానులకి హక్కు పత్రాలను ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్ ఏమవుతుంది, భూ హక్కు పత్రాలు ప్రభుత్వం నుండి అధికారికంగా పొందిన తర్వాత ఆ భూముల ద్వారా వాళ్ళు రుణాలు తీసుకోవడానికి అర్హులవుతారు. మరియు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వం నుండి రైతులకు ఇచ్చే ఈ రోజు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కానివ్వండి, ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క పేరుతో అమలు చేస్తున్నాయి. అవన్నీ కూడా ఈ రోజున వారికి అమలయ్యే విధంగా హక్కుల పత్రాలని పంపిణీ చేయడం ప్రారంభమైంది. ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో అక్టోబర్ 11 ఈరోజు మార్నింగ్న ఈ రోజున కార్యక్రమం అనేది జరిగింది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి స్పీచ్ కూడా ఇచ్చారు. రైతులకు సంబంధించి ప్రతి హక్కును కూడా మేము కాపాడుతామని చెప్పేసి. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ సంబంధిత బిల్లుల విషయంలో వ్యతిరేకత విషయంలో ఇది ఒకటి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే రైతులను ఆదుకునే ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు మీకు సంబంధించిన హక్కు పత్రాలను ప్రభుత్వం ఇస్తుంది. దాని ద్వారా మీకు రావాల్సిన లబ్ధి మొత్తం కూడా ప్రభుత్వం కూడా దక్కుతుంది. ఈ రోజున రుణాలు కానివ్వండి, లేదంటే ప్రభుత్వ పెట్టుబడి సాయం కానివ్వండి, వ్యవసాయ రైతులకి ఈరోజు కౌలు రైతులకు కూడా బెనిఫిట్స్ వచ్చే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించామని చెప్పారు. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్వామిత్వ యాక్రోనిమ్ యొక్క ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. అండ్ దాంతోపాటు ఇది ఏప్రిల్ 24వ తేదీన ప్రారంభమైన కార్యక్రమం సర్వే చేయడం. ఆ సర్వే ముగింపు అయిపోయింది. ఈ రోజున ఆ యజమానులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా రైతులకి, ఆ గ్రామీణ ప్రాంతాల వారికి హక్కు పత్రాలను కేటాయించే కార్యక్రమం ఈ రోజున వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి చర్చించుకున్నాం కాబట్టి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంకొక అంశంతో కూడా వార్తలు నిలిచారు. ఈ రోజున అక్టోబర్ 11వ తేదీన కీలకమైన ఇద్దరు వ్యక్తుల యొక్క జన్మదినం. సో అందులో ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, జయప్రకాష్ నారాయణన్ అండ్ రెండు నానాజీ దేశ్ముఖ్. ఇద్దరు కూడా చరిత్ర పుస్తకాల్లో మనకు వారికంటూ ప్రత్యేక పేజీలు ఉన్న నాయకులు. ఒకరు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ అంటారు, జేపీ అంటారు చాలా మంది కూడా. సో జయప్రకాష్ నారాయణ్ గారు దాదాపు ప్రతి ప్రాంతం పైన కూడా తన యొక్క గుర్తింపు అనేది ఉంది ఈ రోజున. సో తన యొక్క జన్మదినము అక్టోబర్ 11, 1902. సో ఇతను బెంగాల్ ప్రెసిడెన్సీలో జన్మించాడు, సరంగ్ డిస్టిక్లో. సో జయప్రకాష్ నారాయణ ఉద్యమం అంతా కూడా బీహార్ చుట్టూ తిరుగుతుంది ఎక్కువగా. సో జయప్రకాష్ నారాయణకి సంబంధించి 2 బిట్లు చాలాసార్లు అడుగుతున్నారు. ఒకటి, జయప్రకాష్ నారాయణ గారు పొందిన అత్యున్నత పురస్కారం భారతరత్న 1999లో జయప్రకాష్ నారాయణ గారు పొందడం జరిగింది. సో పోస్ట్యూమస్లీ అంటే చనిపోయిన తర్వాత భారత ప్రభుత్వం తనకి భారతరత్న ఇవ్వడం జరిగింది 1999లో. అండ్ ఇంకొకటి రామన్ మెగసెస్సే పురస్కారం 1965లో పొందడం జరిగింది. అలాంటి జయప్రకాష్ నారాయణ తన బ్రతుకున్నంత కాలం కూడా చాలా వరకు కూడా ఉద్యమాలు చేశాడు. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ 1975లో ఆ చీకటి రోజులు అని చెప్పేసి జూన్ 25వ తేదీన ప్రతి సంవత్సరం మనం చర్చించుకుంటాం. సో అంతర్గత కారణాల ద్వారా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు భారతదేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. మొట్టమొదటి అత్యవసర పరిస్థితి అంతర్గత కారణాల ద్వారా. సో అలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో జయప్రకాష్ నారాయణన్ చాలా ఉద్యమాలు చేశాడు. కొన్ని సంవత్సరాల పాటు జైల్లో కూడా ఉన్నాడు. భావ వ్యక్తీకరణ ప్రకటన ఏదైతే ఉంటుందో పౌరుని యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులకి కూడా భగ్నం వాటిల్లేలా ఉంది ఈ ఎమర్జెన్సీ పరిస్థితులు అని చెప్పేసి జైల్లో కూడా జీవితాన్ని కొనసాగించాడు. 1979లో చనిపోయాడు. 1979 అక్టోబర్ 8వ తేదీన. సో అలాంటి జయప్రకాష్ నారాయణ గారు బ్రతుకున్నంత కాలం కూడా రాజకీయ పార్టీల తరపున, జనతా పార్టీ తరపున చాలా ఉద్యమాలు చేశాడు. ఐఎన్సీలో కూడా కొన్ని రోజుల పాటు తను ఉన్నాడు. సో జయప్రకాష్ నారాయణ గారి జయంతి ఈ రోజున తనకు నివాళులు అర్పించడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో ఇంత స్వామిత్వ గురించి నరేంద్ర మోడీ గారి గురించి చర్చించుకున్నాం కాబట్టి ఈ రోజు ఇంకొక అంశం కూడా వార్తలు నిలిచింది. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి, నానాజీ దేశ్ముఖ్ యాక్చువల్గా హైదరాబాద్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి, కానీ మరాఠా ప్రాంతానికి సంబంధించిన వాడు. సో మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన నానాజీ దేశ్ముఖ్ గారు కూడా భారతరత్న పురస్కార గ్రహీత. 2019 జనవరిలో తనకి భారతరత్న పురస్కారం దక్కింది, భారతదేశంలోని అత్యున్నత పురస్కారం. సో మనకి జయప్రకాష్ నారాయణ గారికి ఏమో భారతరత్న వచ్చింది, రామన్ మెగసెస్సే 1965. ఇతనికి 2019లో భారతరత్న, 1999లో పద్మ విభూషణ్ పురస్కారం పొందడం జరిగింది. బ్రతుకున్నంత కాలం కూడా ఒక సామాజిక కార్యకర్త
అండ్ ఒక సోషల్ రీఫార్మర్గా వార్తల్లో చరిత్రకెక్కిన వ్యక్తి నానాజీ దేశ్ముఖ్. చాలా సంఘ సంస్కరణ కార్యక్రమాలు కానివ్వండి, సోషల్ రీఫార్మ్ మూవ్మెంట్స్, హిందూ ముస్లిం అన్ని వర్గాల కోసం కూడా తను కొట్లాడాడు. సో నానాజీ దేశ్ముఖ్ మహారాష్ట్ర సంబంధించిన తన జయంతి కూడా ఈ రోజున భారత ప్రధాని వీరిద్దరిని కూడా స్మరిస్తూ కొన్ని ట్విట్టర్లు చేశాడు. సో అలా వీరిద్దరు కూడా వార్తల్లో నిలిచిన వ్యక్తులు అనుకోండి. ఎందుకంటే వార్తల్లో నిలిచిన వ్యక్తులు కేవలం ఈ రోజున వర్తమాన అంశాలే కాదు, చరిత్రలో ఉండే వ్యక్తుల గురించి కూడా చూడండి. బట్ వీరి గురించి మాత్రం ఈ 2 బిట్స్ అడుగుతారు ఎక్కువగా. సో మనకి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణన్ జేపీ గారి గురించి చాలా బిట్లు అడుగుతారు. తన గురించి హిస్టరీలో మీరు ఎట్లాగో నేర్చుకుని ఉంటారు. బట్ నానాజీ దేశ్ముఖ్ గారి గురించి కొన్ని పుస్తకాలు కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ వీరి గురించి ఇండికేటివ్గా తెలుసుకోండి, సరిపోతుంది. సో ఈ రోజు జయంతి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశము కోవాక్సిన్ వార్తల్లో నిలిచింది. కోవాక్సిన్ ఏంటి? భారత్ బయోటెక్ వారు తయారు చేస్తున్న వ్యాక్సిన్ తయారీ. సో కోవాక్సిన్ సంబంధించి ఇటీవల భారత్ బయోటెక్ వారు 2వ దశ క్లినికల్ ట్రయల్స్ ని పూర్తి చేశారు. క్లినికల్ ట్రయల్స్ ఏంటంటే ఆ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో తయారీ దశలో ఉన్న వ్యాక్సిన్ ఏ రకంగా దాని ఫలితాన్ని చూపిస్తుంది, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి మొదటి దశ పూర్తయిపోయింది, 2వ దశ పూర్తయిపోయింది. 3వ దశ కోసము DCGI పర్మిషన్ కోరింది. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో మందులకు సంబంధించి కానీ, మెడిసిన్ సంబంధించి లేదా వ్యాక్సిన్ సంబంధించి ఎలాంటి అంశాలైనా కూడా అత్యున్నత సంస్థ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారి అనుమతులతోనే క్లినికల్ ట్రయల్స్ చేయాలి, ప్రయోగాలు చేయాలి. సో 3వ దశ ప్రయోగాల కోసం చేయడం జరిగింది, అనుమతులు కోరుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 2వ దశ క్లినికల్ ట్రయల్స్ లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 అంశాలు గుర్తుంచుకోండి. ఒకటి తెలంగాణ ప్రాంతంలోని నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కింగ్ జార్జ్ హాస్పిటల్లో క్లినికల్ ట్రయల్స్, దేశవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది 2వ దశ. సో DCGI వారు వీరిని ఏమడుగుతున్నారంటే 2వ దశ క్లినికల్ ట్రయల్స్ కి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా మాకు సమర్పించండి, క్లినికల్ రిపోర్ట్స్ అన్ని కావాలి, దాని ఆధారంగా 3rd ఫేజ్ మీకు అనుమతులు ఇస్తామని చెప్పడం జరిగింది. సో భారత్ బయోటెక్ ఒకవేళ భారతదేశంలో వ్యాక్సిన్ గనక వస్తే భారత్ బయోటెక్ వారి నుండి వస్తుంది, హైదరాబాద్ ఆధారిత సంస్థ. దీనికి చేయూతనిస్తున్న సంస్థలు ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. సో 2 జాతీయ సంస్థలు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వారు ఇచ్చిన ఆ DNA స్ట్రాండ్ ఏదైతే ఉంటుందో, RNA స్ట్రాండ్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాక్సిన్ వైరస్ నమూనాల ఆధారంగానే భారత్ బయోటెక్ వారు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. ఎందుకంటే వ్యాక్సిన్ తయారీలో కావాల్సింది ఆ వైరస్ యొక్క నమూనా కాబట్టి. సో అలా వీరి ప్రోత్సాహకంతో భారత్ బయోటెక్ ఈ రోజున వ్యాక్సిన్ దశలకు సంబంధించి వార్తలు నిలిచింది మరొకసారి. అండ్ నెక్స్ట్ మారిషస్లో కూడా మాజీ ప్రధాని PV నరసింహారావు గారి మారిషస్. అండ్ మారిషస్ తరచూ వార్తలు నిలుస్తుంది, ఖచ్చితంగా చూడండి. జస్ట్ 2 డేస్ బ్యాక్ కూడా మీకు చెప్పాను, మారిషస్ సంబంధించి యూపీకి సంబంధించి ఒక అంశాన్ని చెప్పాను. అత్యధిక మొత్తంలో ఆర్థిక సాయం యూపీలో అల్లకల్లోల పరిస్థితుల కోసం మారిషస్ నుండి వస్తున్నాయి, దాదాపు 50 కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చెప్పారని చెప్పాను. అండ్ ఇటీవల అన్నిటికంటే ఇంపార్టెంట్ పర్యావరణ సంబంధిత అంశం మారిషస్ లో జరిగిన ఆయిల్ స్పిల్లింగ్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఆయిల్ స్పిల్లింగ్ అంటే ఏంటి, ఏ రకంగా మారిషస్ లో అత్యవసర పరిస్థితి ఏ రకంగా వేశారు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అవన్నీ చూసాం మనం. సో అలాంటి మారిషస్ లో ఈ రోజున భారత మాజీ ప్రధాని PV నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైనాయి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే PV గారి శత జయంతి ఉత్సవాలను ప్రపంచంలోని దాదాపు 50కి పైగా దేశాల్లో నిర్వహించే ప్రాధాన్యతను మేము తీసుకుంటామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చెప్పారు. అందులో భాగంగా చాలా దేశాల్లో ఇటీవల వార్తలు నిలుస్తున్నాయి. ఈ రోజున మారిషస్లో కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించి సంజీవ్ నరసింహ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సంజీవ్ నరసింహ ఎవరంటే మారిషస్ అధికార భాషల సంఘం యొక్క చైర్మన్. సో ఈ రోజున మారిషస్లో కూడా భారత మాజీ ప్రధాని PV నరసింహారావు గారి జన్మదిన ఉత్సవాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఎందుకంటే PV నరసింహారావు గారు భారత ప్రధానిగా ఉన్నప్పుడే మారిషస్లో ప్రపంచ మహాసభలను కూడా నిర్వహించడం జరిగింది. సో ఆ విషయంలో కూడా కొన్ని అంశాలు, కొన్ని వార్తలు నిలిచాయి. సో మారిషస్లో ఇటీవల భారత ప్రధాని PV నరసింహారావు గారి జన్మదిన ఉత్సవాలతో వార్తలు నిలిచింది. మళ్ళీ ఒకసారి జస్ట్ యాడ్ చేసుకొని సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు చర్చిద్దాం. సో గుజరాత్కి సంబంధించి గర్బా ఫెస్టివల్, గర్బా ఫోక్ డ్యాన్స్.
సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ గర్భదీప్ ఫోక్ డ్యాన్స్. గర్భదీప్ అండ్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలైనా రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షలైనా ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు కొన్ని అంశాల నుండి వస్తాయి. అలాంటివి ఏంటంటే మన సంస్కృతికి చిహ్నంగా ఉండే ఫోక్ డ్యాన్సెస్ లేదా నృత్యాలైన ఆచార వ్యవహారాలైన పండుగలు మేళాలు జాతరలు ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఒక రాష్ట్రానికి సంబంధించిన పరిమితమైన అంశమైనా కూడా అరుదుగా ఉండే అంశాల గురించి ఖచ్చితంగా చూడండి. డెఫినెట్లీ అడుగుతారు. అవి కూడా చాలా కొన్ని వందల అంశాలు ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. ఏవైతే వార్తలు నిలుస్తున్నాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించండి. అలాంటివి మనం చాలా అంశాలను కవర్ చేసుకున్నాం. ఇటీవల కాలంలో అంబుబాచి మేళా గురించి చెప్పాను, పూరి జగన్నాథ్ రథయాత్ర గురించి, ఎట్ ద సేమ్ టైం ఏ ప్రాంతాల్లో రథయాత్రలు జరుగుతాయని, ఓణం పండుగ గురించి, మరియు వార్తలు నిలుస్తున్న ఆచార వ్యవహారాలు కానివ్వండి చాలా అంశాలు మనం చర్చించుకుంటున్నాం. వాటి గురించి చూడండి. అలాంటిదే ఈ రోజు వార్తలు నిలుస్తున్న నెక్స్ట్ అంశం వచ్చేసి గర్భదీప నృత్యం. ఖచ్చితంగా అడుగుతారు, ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఎందుకు వార్తలు నిలిచింది, ప్రత్యేకత ఏంటి. సో గర్భదీప నృత్యం అనేది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. గుజరాత్ ఎందుకు వార్తలు నిలుస్తుంది అంటే ఈ సంవత్సరం జరగాల్సిన గర్భదీప నృత్యాలు ఏవైతే ఉంటాయో వాటిని గవర్నమెంట్ బ్యాన్ చేస్తోంది, నిషేధిస్తోంది. సో గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ బ్యాన్స్ గర్భ నృత్య దిస్ ఇయర్ అని చెప్పేసి వార్తాపత్రికల్లో వచ్చింది. ఎందుకు అంటే గర్భదీప నృత్యం అనేది ప్రతి సంవత్సరం కూడా గుజరాత్లోని రూరల్ ఏరియా మహిళలైనా అర్బన్ ప్రాంతాల్లో ఉండే మహిళలైనా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు, ఆనందోత్సాహాలతో సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటి గర్భదీప ఉత్సవాలు ఎప్పుడు చూస్తామంటే ముఖ్యంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఉంటాయి. మనకి చూడండి, ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి. సో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లేదంటే హోలీ సందర్భంగా కానివ్వండి, వసంత పంచమి కానివ్వండి, సో వాటిల్లో ఆప్షనల్, కానీ నవరాత్రి ఉత్సవాలు ఏవైతే ఉంటాయో దేవీ నవరాత్రి ఉత్సవాలు మాత్రం ఖచ్చితంగా మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకునే ఒక నృత్యము గర్భదీప నృత్యం. సో అలాంటి వాటిపైన ప్రభుత్వం ఈ సంవత్సరం ఆంక్షలు విధించింది. కారణం ఏంటి? కొత్తగా కాదు, ఇలాంటి ఆంక్షలు విధించడం పండుగల విషయంలో ఇలాంటివి కొత్త అంశమేం కాదు. అందులోనూ ప్రస్తుత పరిస్థితులు మనం చూడండి, చాలా పండుగల విషయంలో కానివ్వండి, మేళాలు జాతరల విషయంలో కూడా కొన్ని ఆంక్షల విషయంలో మనం తరచూ చూస్తున్నాం. సో ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో జరుగుతున్న పండుగల విషయంలో కూడా ఆంక్షలు ఉన్నాయి. అంతెందుకు, ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో వినాయక ఉత్సవాలు కానివ్వండి, లేదా ముస్లింలు జరుపుకునే రంజాన్ మొహరం కానివ్వండి, వీటి విషయాల్లో కూడా కొన్ని పరిమితులు విధిస్తున్నాయి ప్రభుత్వం. ఎందుకంటే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు అలాంటివి. కోవిడ్-19 చూస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 ఉంది, అందులో భారతదేశంలో కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కూడా కేసెస్ పెరుగుతున్నాయి. ఇలాంటి కోవిడ్-19 పరిస్థితుల కాలంలో ఈ వ్యాధి మరింత ఎక్కువగా వ్యాపించకుండా ప్రభుత్వాలు చర్యలు చేసుకుంటాయి మన సంరక్షణ కోసమే. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా గర్భదీప నృత్యాలు ఏవైతే ఉంటాయో ఆ నృత్యాలపైన గుజరాత్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ సంవత్సరం ఎవరు కూడా గర్భదీప నృత్యాలను ఆచరించకూడదు అని చెప్పేసి. అండ్ దేవీ నవరాత్రులు ఈ గర్భదీప నృత్యం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మహిళలకి సంబంధించింది. అర్బన్ మరియు రూరల్ ప్రాంతాల్లో ఉండే మహిళలు ప్రత్యేక వేషధారణ వేస్తారు. అంటే ఏంటంటే గుజరాత్ సంస్కృతికి భాగమైన డ్రెస్సెస్ కానివ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఎర్తన్ పాట్ ప్రత్యేకత. ఎర్తన్ అంటే ప్రతి మహిళ కూడా తన తలపైన ఒక కుండ పెట్టుకుంటుంది. కుండ, పాట్, ఎర్తన్ పాట్, మట్టితో చేసిన కుండ. ఆ కుండ యొక్క ప్రత్యేకత ఏంటంటే టోటల్గా హోల్స్ ఉంటాయి. ఆ కుండకి మొత్తం కూడా రంధ్రాలతో కూడుకొని ఉండ కుండ. ఆ కుండ లోపల ఒక ల్యాంప్, దీపం ఉంటుంది. దీపం, మనం ఏదైతే దీపం ఉంటుందో, నూనె కొవ్వొత్తులతో చేసిన దీపం ఉంటుందో ఆ దీపం ఉంటుంది. ఈ దీపం ఆరిపోకుండా ఉండాలని చెప్పేసి ఈ కుండ చుట్టూ కూడా హోల్స్ ఉంటాయి. సో యాక్చువల్గా గర్భదీప అనే మీనింగ్ ఏంటంటే, గర్భ అంటే ఏంటి? వూంబ్. వూంబ్, మదర్స్ వూంబ్ అంటాం మనం, వూంబ్. సో దీప అంటే ఈ లైట్. సో దానికి చిహ్నంగా ఉండి ఈ కుండను నెత్తిపైన పెట్టుకొని ప్రతి మహిళ కూడా రౌండ్ సర్కిల్లో డ్యాన్స్ చేస్తారు. ఎగ్జాంపుల్ సేమ్ తెలంగాణ ప్రాంతంలో మీరు చూడండి, బతుకమ్మ పండుగలు వస్తాయి కదా, మహిళలు ఎవరైతే ఉంటారో రౌండ్ సర్కిల్గా చప్పట్లు కొడుతూ ఎగురుతారు కదా, సేమ్ అలాంటిదే నెత్తిపైన కుండ పెట్టేసేసుకొని మహిళలందరూ చప్పట్లు పెట్టుకుంటూ రౌండ్ సర్కిల్గా ఆడుతూ సెలబ్రేట్ చేస్తారు. అలా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు గుజరాత్లో ఎక్కడైనా కూడా జరుపుకుంటారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. కానీ అలాంటి గర్భ నృత్యాలు, గర్భ ఫోక్ డ్యాన్సెస్ ఈసారి నిషేధానికి గురయ్యాయి. కారణం కోవిడ్-19. సో అలాంటి గర్భదీప నృత్యం అనేది ఈరోజు వార్తలు ఇచ్చింది. గుజరాత్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్ బిట్ అడుగుతారు.
గర్భదీప్ ఫోక్ డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అంటారు. గుజరాత్. ఎందుకు వార్తలు తెలిసింది? ప్రభుత్వం బ్యాన్ చేయడం ద్వారా. సో గర్భదీప నృత్యాల స్పెషాలిటీ ఏంటి? ఎర్తన్ పాట్ విత్ హోల్స్, అందులో ఏముంటుంది? ల్యాంప్ ఏదైతే ఉంటుందో లైట్ ఉంటుంది అని చెప్పేసి, అలా వారి సంస్కృతికి చిహ్నమైన గర్భదీప నృత్యాలు. వీటిని ఇంకొక సందర్భం ఏంటంటే హోలీ, వసంత పంచమి, అప్పుడు కూడా మహిళలు సెలబ్రేట్ చేసుకుంటూ చేస్తారు ఈ డ్యాన్సెస్ అనేవి. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో సేమ్ ఇలాంటి అంశమే ఇక్కడ ఇంకొక లింక్ చేసుకోండి, కొంచెం డిఫరెంట్. రాజస్థాన్కి సంబంధించిన ఒక అంశం వార్తలో నిలిచింది ఈ రోజున. రాజస్థాన్ మరుమణి అనే ఒక అంశం, మరుమణి అనే పేరిట జరుగుతున్న ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్, సోషల్ మీడియా క్యాంపెయిన్. సోషల్ మీడియా అంటే మనం ఫేస్బుక్, వాట్సాప్ ఉంటాయి కదా, ప్రస్తుతం చాలా క్యాంపెయినింగ్స్, అవగాహనలు అన్నీ కూడా సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి. సో మరుమణి అనే పేరిట జరుగుతున్న సోషల్ మీడియా క్యాంప్ ఏ ప్రాంతానికి సంబంధించింది, ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించింది మరుమణి. సో మరు అంటే ఏంటంటే జ్యువెల్ ఆఫ్ మనీ అంటే డిజర్ట్, జ్యువెల్ ఆఫ్ డిజర్ట్. రాజస్థాన్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఎడారి, డిజర్ట్. సో డిజర్ట్ లో ఉండే కళాకారులను ఉద్దేశించి చేస్తున్న అవగాహన కార్యక్రమం మరుమణి పేరిట ఇటీవల సోషల్ మీడియా క్యాంపెయినింగ్ జరుగుతుంది. సో అలా జ్యువెల్స్ ఆఫ్ గుజరాత్ అంటే జ్యువెలరీ అంటాం కదా, ఆభరణాలు. అలా ఎడారిలో ఉండే ఆభరణాలు ఈరోజు ఆ ప్రాంతంలో నివసించే ముఖ్యంగా వెస్టర్న్ రాజస్థాన్ పశ్చిమ ప్రాంతంలో ఉండే కళాకారులు ఎవరైతే ఉంటారో ఆ కళాకారుల ఉద్దేశార్థం ఈ రోజున ఈ యొక్క క్యాంపెయిన్ వార్తలు ఇచ్చింది. సో కళాకారుల సభ ఇటీవల కాలంలో చూడండి, COVID-19 ఇంపాక్ట్ ఆన్ ఎవ్రీ సెక్టర్ మనం చూసాము. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని చేతి వృత్తుల కళాకారులను చూసాం మనం. ఇటీవల చిన్నపట్నం టాయ్స్ కానివ్వండి, జాగ్రఫికల్ ఇండికేషన్ ఉంది. మరి దాంతోపాటు కాందహార్ హల్దీ విషయంలో కానివ్వండి. సో టాయ్స్ చేసేవారైనా, పంటలు పండించేవారైనా ప్రతి ఒక్కరు కూడా విపరీతంగా ఆదరణ ఉండే వస్తువులకు కూడా ఈ రోజున ఆదరణ లేదు. కారణం ఏంటంటే ఆదాయ వనరులు ప్రజలకు, వినియోగదారులకు ఉన్నప్పుడే కొనే స్తోమత పెరుగుతుంది. అలాంటిది ఆదరణ తగ్గిపోవడం ద్వారా వీటిపైన మాత్రమే డిపెండ్ అయ్యేవారు ఈరోజు బ్రతుకే ప్రశ్నార్థకం అవుతుంది. అలాంటిది ఈరోజు గుజరాత్ ప్రాంతంలో ఉండే కళాకారులు ఎవరైతే ఉంటారో, ఫోక్ డాన్సర్స్, ఫోక్ మ్యూజిషియన్స్, ముఖ్యంగా వెస్టర్న్ గుజరాత్ ప్రాంతంలో ఉండే ఒక ఫోక్ మ్యూజిషియన్ చెప్తాను నేను. వారెవరంటే లంగా మంగనియార్ ఫోక్ ఆర్టిస్టులు. ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, ఏ రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా అడుగుతారు. లంగా మంగనియార్ వారు ఎవరు అంటే ఒక ఫోక్ ఆర్టిస్టులు, వెస్టర్న్ రాజస్థాన్ ప్రాంతంలో ఉండే కళాకారులు. వీరి యొక్క వృత్తి ఏంటంటే రాజస్థాన్ సంస్కృతిని దృష్టిలో ఉంచుకొని రాజస్థాన్కి సంబంధించి జానపద కళలు కానివ్వండి, ఫోక్ నృత్యాలు చేసుకుంటూ వీధుల్లో కానివ్వండి అలా ప్రజలకు అవగాహన కల్పిస్తారు రాజస్థాన్ సంస్కృతి పట్ల. మరియు వీటికి విపరీతమైన ఆదరణ ఉంటుంది. కానీ కరోనా పరిస్థితుల కాలంలో వీరు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అలా బయటికి వెళ్తే ఆదాయ వనరులు వచ్చే పరిస్థితి వీరికి లేదు. అందువల్ల ఆదాయ వనరులు లోపించడం, అసలు ఇన్కమ్ సోర్సెస్ లేకపోవడం ద్వారా రాజస్థాన్లో ఉండే ప్రతి కళాకారులు కూడా ఈ రోజున చనిపోయే పరిస్థితి వస్తుంది ఆకలి కేకలతో. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వీరిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఒక సోషల్ మీడియా క్యాంపెయినింగ్ని చేస్తున్నారు చాలా వరకు ప్రజలు. ముఖ్యంగా దీనికి వెనుకగా ఉండి ఈ క్యాంపెయిన్ చేపిస్తుంది ఎవరంటే మీడియా గ్రూప్స్. ఈరోజు మీడియా ఏదైతే ఉంటుందో, వార్తాపత్రికలు వీరు ఉంటారు కదా, వారు కూడా వీరికి ఈరోజు తోడ్పడిస్తున్నారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని సంస్థలు చెప్తాను. లోక్ సంవాద్ సంస్థాన్ అనే ఒక మీడియా గ్రూప్, మరియు దాంతో పాటు అపిజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్, అపిజియం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ సైన్సెస్ అంటే ఏంటంటే మ్యూజిక్ సంబంధించి అపిజయ ఇన్స్టిట్యూట్ అనేది రాజస్థాన్లో ఫేమస్. సో అలా అపిజయ ఇన్స్టిట్యూట్ మరియు లోక్ సంవాద్ సంస్థాన్, ఈ రెండు సంస్థలు కూడా మీడియాకి సంబంధించినవి. వీరి ప్రోత్సాహకంతో ఈరోజు ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ వెస్టర్న్ రాజస్థాన్ ప్రాంతంలో ఉండే కళాకారులను ఆదుకోండి, ఆదాయ వనరులు లేక వారు చనిపోయే పరిస్థితి వస్తుంది, వారి కోసం కొన్ని ట్రస్ట్ సేవలు కానివ్వండి, లేదా వారికి సంబంధించి కొన్ని అమౌంట్ పంపించడం కానివ్వండి, ఇలాంటి క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇదొకటి కూడా వార్తలు ఇచ్చింది. డైరెక్ట్ బిట్ అడుగుతారు. మరుమణి పేరిట సోషల్ మీడియా క్యాంపెయిన్ ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించింది? రాజస్థాన్. ఏ ప్రాంతానికి సంబంధించింది? డిజర్ట్ ప్రాంతం, వెస్టర్న్ రాజస్థాన్ డిజర్ట్ ప్రాంతం, తారేడారి ప్రాంతం, ఆ ప్రాంతాలన్నింటిలో కూడా. అండ్ దాంతోపాటు ఏ సోషల్ మీడియా వారు, ముఖ్యంగా వీరు ఎక్కువగా ఉన్నారు మీడియాకి సంబంధించి. సో అందులో భాగంగా ఏ ఫోక్ ఆర్టిస్టులని దృష్టిలో ఉంచుకున్నారు, ప్రధానంగా కేంద్రంగా తీసుకున్నారంటే లంగా మంగనియార్. ఇదొకటి కూడా గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇటువంటి అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మనం రాజస్థాన్, గుజరాత్ చూసాము. ఇంకా కొంత కిందికి వస్తే రాష్ట్రం రాజస్థాన్, గుజరాత్ కింద
మహారాష్ట్రకి సంబంధించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అంశం వార్తలు నిలిచింది. సో మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీలు మళ్ళీ వార్తలు నిలిచారు. మరాఠా కమ్యూనిటీ అంటే ఏంటి? మరాఠాకి సంబంధించిన వ్యక్తులు. సో మరాఠా కమ్యూనిటీలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక అండ్ గుర్తుంచుకోండి, ప్రజల్లో సహనం ఏదైతే ఉంటుందో కోల్పోయినప్పుడు చాలా వరకు ఉద్యమాలు చేస్తారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని సున్నితమైన ఏరియాస్ ఉంటాయి. ముఖ్యంగా కుల అంశాలు కానివ్వండి, కుల సంబంధిత అంశాలు కానివ్వండి, మత సంబంధిత అంశాలు కానివ్వండి, లింగపరమైన అంశాలు కానివ్వండి వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయినా దేశవ్యాప్తంగా అయినా ఘర్షణలు సర్వసాధారణంగా నడుతాయి. అలాంటిది ఈరోజు మరాఠా కమ్యూనిటీలు ఎందుకోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం మనకి మహారాష్ట్రకి సంబంధించి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. శివసేన పార్టీకి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే మరియు ఎన్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఆ శివసేన పార్టీకి సంబంధించి ఈరోజు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కారణం ఏంటంటే ఇటీవల సుప్రీంకోర్టు ఒక చట్టం పైన స్టే విధించింది. ఆ చట్టం ఏంటంటే మరాఠా కమ్యూనిటీకి సంబంధించి రిజర్వేషన్ చట్టం, మరాఠా రిజర్వేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ యాక్ట్ పైన స్టే విధించింది సుప్రీంకోర్టు. అందువల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఈ రోజున మాకు ఖచ్చితంగా రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే, మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పేసి రిజర్వేషన్ల సంబంధిత అంశం విషయంలో వార్తలు ఇచ్చారు. అందుకోసం ప్రభుత్వం వీరికి నచ్చజెప్పే ప్రయత్నాలు కూడా చేస్తుంది. సో మరాఠాలకు మేము రిజర్వేషన్ ఇస్తాము, కానీ ఈడబ్ల్యూఎస్లో ఇస్తాం. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ మనం లాస్ట్ ఇయర్ చూస్తున్నాం. ఈరోజు సంపన్న వర్గాలకి కూడా 10% రిజర్వేషన్ అని చెప్పేసి అందులో భాగంగా కొత్తగా ఆర్టికల్ 15(6) అని చెప్పేసి మనం చూస్తున్నాం కదా. సో అలా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో అందులో భాగంగా ఈరోజు మరాఠా కమ్యూనిటీ వీటి కింద ట్రీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. కానీ మరాఠాలు ఒప్పుకోవట్లేదు. మాకు ఓపెన్ రిజర్వేషన్స్ కావాలి, మరాఠాలకు ఖచ్చితంగా విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రభుత్వం రిజర్వేషన్స్ ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు అని చెప్పేసి మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ల పోరాటం జరుగుతుంది. ఇది ఒకటి కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే రిజర్వేషన్స్ అయినా ఇలాంటి సున్నితమైన అంశాలు. సో వాటికి సంబంధించి ఎక్కువగా మనం తరచూ వార్తలు చూస్తూ ఉంటాం. ఉత్తర భారతదేశానికి సంబంధించి జాట్ కమ్యూనిటీకి సంబంధించి కానివ్వండి, సౌత్ ఇండియాలో కూడా చూస్తాం. అంతేందుకు మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో కూడా కాపు రిజర్వేషన్స్ అని చెప్పేసి చాలా అంశాల వార్తలు, తెలంగాణ సంబంధించి రిజర్వేషన్ అంశాల వార్తలు ఇస్తూ ఉంటాయి. సో అలాంటి రిజర్వేషన్ అంశం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్స్ అనగానే చాలా వరకు ఉద్యమాలు జరిగాయి. సో ఇలాంటి అంశాలు రిజర్వేషన్ సంబంధించి ఏ ప్రాంతంలో వార్తలకు వస్తాయో వాటిపైన ఒక్కసారి చూడండి. ఓకే, ఈరోజు మరాఠా కమ్యూనిటీకి సంబంధించి రిజర్వేషన్ అంశం విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఆందోళన చేస్తున్నారు. అండ్ ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఢిల్లీకి సంబంధించిన అంశం. ఢిల్లీ మోస్ట్ ఇంపార్టెంట్. ఢిల్లీ. సో ఢిల్లీ ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో మనం వీక్లీ ఒక వారం రోజులు అంశాలను చర్చిస్తే కనీసం 2 సార్లు ఢిల్లీ వార్తలు నిలుస్తుంది. ఒక నెలలో 15 సార్లు వార్తలు నిలిచింది అనుకోండి, అందులో ఆల్మోస్ట్ 10 టైమ్స్ పర్యావరణ సంబంధిత అంశాల విషయంలోనే ఢిల్లీ వార్తలు నిలుస్తుంది. ఇటీవల కాలంలో మనం చాలా అంశాలు చర్చించుకున్నాం. స్మార్ట్ టవర్ అని చెప్పుకున్నాము, మరియు దాంతోపాటు ఈవెన్ ఆర్డ్ నెంబర్ బేసిస్ అని చెప్పేసి సరీ బేసిస్ సంఖ్యా విధానం గురించి చర్చించుకున్నాము. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీల విషయంలో చర్చించుకున్నాం. అంతేందుకు జస్ట్ నిన్న మొన్న క్లాస్లో మనం చూసాం, ఒక యాప్ని తీసుకొచ్చింది గ్రీన్ ఢిల్లీ యాప్ అని చెప్పేసి, యుద్ధ ప్రదూషణకే విరుద్ధ అని చెప్పేసి ఒక పర్యావరణ సంబంధిత క్యాంపెయిన్తో ముందుకు వచ్చారు. మరియు దాంతోపాటు ఇటీవల న్యాయస్థానాల జోక్యం ఢిల్లీకి సంబంధించి కానివ్వండి, ప్యాడీ స్టబుల్ బర్నింగ్, ఇటీవల ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల్లో ప్యాడీ స్టబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని మండించడం ద్వారా, దహనం చేయడం ద్వారా వింటర్ సీజన్లో ఢిల్లీ ఎలాంటి పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో సమస్యలను ఎదుర్కొంటుంది. ఇలాంటి చాలా అంశాలు మనం ఢిల్లీ గురించి తరచూ చూస్తున్నాం. ఈ రోజున ఢిల్లీ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడుగుతారు. ఆ అంశం ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వము ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పాలసీ అనే అంశాన్ని తీసుకొచ్చారు. ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పాలసీని తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఏది అంటారు? ఢిల్లీ ప్రభుత్వం. సో ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటో ఒక్కసారి చూడండి. జస్ట్ యాక్చువల్గా చెట్టు ఉంటుంది కదా, వేరు వ్యవస్థ ఉంటుంది, మొత్తం భూమి లోపల మట్టి లోపల కూడుకొని ఉంటుంది. పైన మనకి షూట్ సిస్టమ్ ఉంటుంది. సో కాండము, పెద్ద పెద్ద చెట్లు కొన్ని వందల ఏళ్ల పాటు ఉంటాయని చూడండి. మన జీవితకాలంలో జీవితాంతం చూస్తూనే ఉంటాం ఒక చెట్టుని. సో మనం పోయినాక మన తర్వాత తరం వరకు చూస్తారు. అలా కొన్ని వందల ఏళ్ల చరిత్ర గల వృక్షాలు కూడా ఉంటాయి. ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి ఏంటంటే చిన్న చిన్న మొక్కలు నాటుతారు. ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి కార్యక్రమాల్లో
చాలా ఏళ్ళ చరిత్ర ఉన్న వందలేళ్ళ చెట్లను నరికిపారేస్తారు విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్. పెరగడం అనేది కొన్ని ఏళ్ల ప్రక్రియ, కానీ నరకడం అనేది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ అవర్స్లో అయిపోతుంది. అలాంటి చెట్లకి సంబంధించి ఈ రోజున ట్రాన్స్ప్లాంటేషన్ పాలసీ పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో ఢిల్లీ వార్తలు ఇచ్చింది. ఏం చేస్తారంటే ఢిల్లీ ప్రభుత్వం కింద ఉన్న ఏరియా ఏదైతే ఉంటుందో ఢిల్లీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే సంస్థలు ఏవైతే ఉంటాయో, ఏజెన్సీస్, ప్రభుత్వ రంగాలైనా ప్రభుత్వ కార్యక్రమాలైనా ఏదైనా సరే, ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఉంది, ఈ ఏరియాలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు, అందులో ఒక 100 చెట్లు ఉన్నాయనుకోండి, ఆ 100 చెట్లు నరికేసే పరిస్థితి వచ్చినప్పుడు వాటిని నరికివేయకూడదు. ఆ 100 చెట్లు ఏవైతే ఉంటాయో అందులో కనీసం 80% చెట్లను ఈ రోజున ఈ వేరు వ్యవస్థతో పాటు తీసేసి వేరే ప్రాంతంలో సురక్షితంగా దాన్ని తీసుకుపోయి నాటాలి. అంటే ఏంటి, పెద్ద చెట్టులో చూడండి లారీ పైన తీసుకెళ్తున్నారు, పెద్ద చెట్టు ఉంటుంది కదా, దాన్ని వేర్లతో పాటు ఈరోజు తీసే ఎక్విప్మెంట్స్ ఉంటాయి, డైరెక్ట్గా మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. సో ఎక్విప్మెంట్ ఉంటుంది, వేర్లతో పాటు తీసేస్తాయి. అలా తీసేసిన చెట్టును సురక్షితంగా ట్రాన్స్పోర్టేషన్ చేసి వేరే ప్రాంతాల్లో నాటాలి. ఆటోమేటిక్గా చెట్టు పోదు, మనకు ఆటోమేటిక్గా చెట్లు పెరుగుతాయి. అలా పర్యావరణ సంబంధిత అంశాలు ఈరోజు పర్యావరణ లంగ్స్ ఈరోజు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే చెట్ల విషయంలో ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పాలసీని తీసుకొచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. అందులో భాగంగా ఇప్పటి నుండి అభివృద్ధి కార్యక్రమాల కోసం లేదా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఏజెన్సీలైనా ఏవైనా కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆ ప్రాంతంలో ఉండే 80% ట్రీస్ని మళ్ళీ వేరే ప్రాంతాల్లో నాటాలి, వాటినే తీసుకుపోయి పెట్టేసేయాలి చెట్లు అని చెప్పేసి తీసుకొచ్చారు. దానికి టోటల్గా మెకానిజం ఉంటుంది. ఆ రూట్ వేరు వ్యవస్థతో తీసివేయాలంటే దానికి కొన్ని ప్రొటెక్షన్ కవర్లు పెట్టేసేసి అలా తీసుకెళ్లేసేసి విత్ ఇన్ ద టైంలోనే నాటే ప్రక్రియ ఉంటుంది. సో అలాంటి ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పాలసీని తీసుకొచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూడండి, భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ఒక అంశం వార్తలు నిలిచడం. అండ్ ఇంకొకటి, ఇటీవల వృక్షాలకు సంబంధించి ఒక అంశం కూడా వార్తలు నిలుస్తుంది. జస్ట్ ఒక ఎక్స్ట్రా బిట్ యాడ్ చేసుకోండి ఇక్కడ. వరికి సంబంధించి ఇటీవల కాలంలో చాలా అంశాలు చెప్పాను మీకు. ప్యాడీ స్టబుల్ గురించి చెప్పాను, స్వర్ణ సబ్వన్ గురించి చెప్పాను. కేరళ రాష్ట్రానికి మాత్రం సంబంధించిన ఒక వరి వంగడం వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి ఈ రోజున ఎగుమతి అయిందని చెప్పేసి చాలా అంశాలు తెచ్చుకుంటాం. ఈ రోజున వరిలో వచ్చే ఒక తెగులు అంటాం కదా, ఒక వ్యాధి, ఆ వ్యాధి వార్తల్లో నిలిచింది. ఆ ఇన్ఫెక్షన్ ఏంటంటే గ్జూ ఇన్ఫెక్షన్. ఇటీవల కాలంలో గ్జూ ఇన్ఫెక్షన్ బారిన వరి పంట చాలా గురవుతోంది. గ్జూ ఇన్ఫెక్షన్, XOO. సో గ్జాంతోమోనాస్ ఒరైజే అంటారు. అంటే గ్జాంతోమోనాస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వరి వంగడంలో, వరి పంటలో వచ్చే ఒక తెగులు, ఒక వ్యాధి, ఈ రోజున ఆ వ్యాధి బారిన పడ్డ వరి నాట్లు ఏవైతే ఉంటాయో, వరి పంట ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది, ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా ఉత్పత్తి తగ్గిపోతే ఏమవుతుంది, ఒక పంట ఎంతైతే ఉత్పత్తి ఇవ్వాలో అంత ఉత్పత్తి మనకు వస్తేనే మనకు ఆహార భద్రత, ఆహారం అనేది సమకూర్చుకుంటాము. అదే వరిలో లాస్ అనేది ఏర్పడిన ఉత్పత్తి రాలేదనుకోండి, ఫుడ్ సెక్యూరిటీకి ప్రమాదంగా అవుతుంది. అలాంటి గ్జూ ఇన్ఫెక్షన్ ఈ రోజున ప్రముఖ వార్తాపత్రికల్లో ప్రముఖంగా కనబడుతుంది. గ్జూ ఇన్ఫెక్షన్ సంబంధించి ఏ చెట్లలో వస్తుంది లేదా ఏ నాట్లలో వస్తుంది అంటారు, వరి మొక్కల్లో, వరి పంటలో వచ్చే డిసీజ్ ముఖ్యంగా గ్జూ ఇన్ఫెక్షన్. అందులో భాగంగా కలిగే పర్యవసానం ఏంటంటే వరి పంట ఉత్పత్తి తగ్గుతుంది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దానికి కారణం ఏందో ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ ఈరోజు వృక్షాలకు సంబంధించి. ఆ బ్యాక్టీరియా ఏంటంటే గ్జాంతోమోనాస్ ఒరైజే. అండ్ గుర్తుంచుకోండి, ఒరైజే అనే పదం ఉంది ఆటోమేటిక్గా. ఒరైజా సటైవం అంటే ఏంటి, మన వరి యొక్క శాస్త్రీయ నామం. సో ఒరైజా సటైవా అంటే వరి అన్నట్టు. చూసుకోండి, మ్యాంజిఫెరా ఇండికా అంటే ఏంటి, ఒరైజా సటైవా అంటే ఏంటి, ఇలాంటి తరచు వార్తలు నిలుస్తూ ఉంటాయి. వాటి గురించి శాస్త్రీయ నామాలు చూసుకోండి. సో అలా అదొకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు పర్యావరణ సంబంధిత అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక టాపిక్ కూడా వార్తలు నిలిచింది, బ్రిటన్కి సంబంధించిన అంశం. బ్రిటన్ యువరాజు విలియం గారు ఈరోజు వార్తలు నిలిచారు. బ్రిటన్ యువరాజు విలియం ఏ విషయంలో అంటే పర్యావరణ సంబంధిత అంశాల విషయంలోనే బ్రిటన్ ప్రిన్స్ విలియం ఈ రోజున ఒక అవార్డుని సృష్టించారు, ఒక కొత్త అవార్డుని తీసుకురాబోతున్నారు. ఆ అవార్డు పేరు ఏంటంటే ఎన్విరాన్మెంటల్ అవార్డు లేదా ఎర్త్ షాట్ పురస్కారం. ఎర్త్ షాట్ అంటారు. ఎర్త్ షాట్ అంటే దేనికి సంబంధించి అంటే ఈరోజు పర్యావరణ సంబంధిత అంశాలు ఏవైతే ఉంటాయో, ప్రపంచ పర్యావరణ సంబంధిత అంశాలన్నింటినీ కూడా 5 వర్గాలుగా కేటగిరీస్తారు. 5 క్లాసిఫికేషన్, 5 రకాలుగా పర్యావరణ సమస్యలు క్లాసిఫై చేస్తారు. అందులో ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా, ఎగ్జాంపుల్ ఎయిర్ పొల్యూషన్ రెమెడీస్ అని, క్లైమేట్ చేంజ్ రెమెడీస్ అని, అలా ఒక్కొక్క వర్గీకరణ చేస్తారు. అందులో ఏ సమస్యకి సంబంధించి
పరిష్కార మార్గాలు చేసే సంస్థలు కానీ వ్యక్తులు కానివ్వండి, ఎగ్జాంపుల్ ఎయిర్ పొల్యూషన్ని రెమెడీ కానివ్వండి, ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి కృషి చేస్తున్న సంస్థలు ఉన్నాయనుకోండి, ఆ ఎయిర్ పొల్యూషన్ కేటగిరీలో వారికి పురస్కారం ఇస్తానన్నట్టు. అలా 5 వర్గీకరణలు చేశారు. పర్యావరణ సంబంధిత అంశాలను వర్గీకరణ 5 అంశాల విషయంలో చేసి అందులో విశిష్ట ప్రయోగాలు, విశిష్ట పరిశోధనలు, విశిష్ట కృషి చేసే వ్యక్తులకి, సంస్థలకి నగదు పురస్కారం కూడా ఇస్తామని చెప్పేసి 2020 ఈ సంవత్సరం నుండి 2030 సంవత్సరం 10 సంవత్సరాల పాటు ప్రత్యేక అవార్డు ఎర్త్ షాట్ పురస్కారం ఇస్తాము, ఎన్విరాన్మెంటల్ అవార్డు అని చెప్పేసి ముందుకు వచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇందులో భాగంగా ఈ 10 సంవత్సరాల కోసం దాదాపు $65 మిలియన్ల కూడా కేటాయించారు. అందులో ఒక్కొక్క క్లాసిఫికేషన్ ఉంటుంది, 5 ఉన్నాయి కదా, ఆ 5లో ఒక్కొక్క వర్గీకరణ కింద ఒక్కొక్క విజేతకి $1.30 మిలియన్ కూడా పురస్కారం, నగదు పురస్కారం ఇస్తామని చెప్పారు. అలా 10 సంవత్సరాల పాటు పర్యావరణ సంబంధిత సమస్యలను వర్గీకరణ చేసి అందుకోసం స్పెషల్ ప్యానెల్ను కూడా పెడతారు. ప్యానెల్ అంటే ఏంటి? ఈరోజు అవార్డు ఎవరికి ఇవ్వాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఎవరు విశిష్ట కృషి చేస్తారో చూడడానికి, అధ్యయనం చేయడానికి ప్యానెల్ కావాలి కదా, ఒక ప్రత్యేక ప్యానెల్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఒక్కొక్క వర్గీకరణ కింద ఒక్కొక్క వ్యక్తికి, సంస్థలకి కృషి చేసినందుకు గుర్తింపునిచ్చే అవార్డు వార్తలు ఇచ్చింది బ్రిటన్ యువరాజు లేదా ప్రిన్స్ విలియం గారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఖచ్చితంగా కొన్ని పాలిటీ రిలేటెడ్ యాడ్ చేసుకోండి. బ్రిటన్ ఈజ్ డెమోక్రటిక్ నేషన్ బట్ నాట్ రిపబ్లిక్, బట్ వేరేజ్ ఇండియా డెమోక్రటిక్ రిపబ్లిక్. సో డెమోక్రట్ అంటే ప్రజాస్వామ్య దేశం అంటాం, ప్రజల చేత ఎన్నుకోబడతారు. సో రిపబ్లిక్ అంటే కూడా సేమ్ అలాంటి చిన్న డిఫరెన్స్. దేశాధినేత ప్రజల నుండి ఎన్నికల చేయ వచ్చింది అనుకోండి, అది రిపబ్లిక్ నేషన్. ఇండియా, సో రాష్ట్రపతి ఉన్నాడు, దేశాధినేత మనకు రాష్ట్రపతి, నాట్ ప్రైమ్ మినిస్టర్. సో రాష్ట్రపతి ఎన్నిక ద్వారా వచ్చాడు అనుకోండి, అది రిపబ్లిక్ నేషన్ ఇండియా. కానీ బ్రిటన్ వచ్చేసేసి, బ్రిటన్కి ప్రధానమంత్రి అని చెప్పేసి ఇటీవల కాలంలో చాలాసార్లు మనం చర్చించుకున్నాం. ఇటీవల కాలంలో యుఎన్ఓకి సంబంధించి, బ్రిటన్ సంబంధించి చాలా అంశాలు జరిగింది. కానీ ఈరోజు బ్రిటన్ యువరాజ్ అంటున్నాను. బ్రిటన్ ప్రజాస్వామ్య దేశం, ప్రధానమంత్రి ప్రజల నుండి ఎన్నిక ద్వారా వస్తారు. కానీ దేశాధినేత రాచరికం, అది నాట్ రిపబ్లిక్. సో రిపబ్లిక్ దేశం కాదు. సో దీనికి సంబంధించి కొన్ని కాన్సిక్వెన్సెస్ చూసుకోండి, పాలిటీలు చూడండి, ఖచ్చితంగా అడుగుతారు. అండ్ నెక్స్ట్, ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఇటీవల కాలం మనం ఆర్బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్ గురించి చూసాం, మన రాజేశ్వరరావు గారి గురించి. ఆ సందర్భంగా డిప్యూటీ గవర్నర్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే ఏంటి, చీఫ్ జనరల్ మేనేజర్, ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్, ఆ కేటగిరీస్, ఆ ప్రోటోకాల్ మొత్తం చెప్పాను, బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ మొత్తం చెప్పాను. ఈ రోజున రిజర్వ్ బ్యాంక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని ప్రస్తావించారు. అదేంటంటే ఆర్టీజీఎస్ విషయంలో. సో మనకి చాలా వరకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ వింటూనే ఉంటాం. ఒకప్పుడు పరిస్థితి చూడండి, బ్యాంకు సేవలు ఏ రకంగా ఉంటే, ఎవరికైనా డబ్బులు పంపాలి అంటే మనం బ్యాంకుకు వెళ్ళాలి, అక్కడ ఖాతాలో వేయాలి, వాళ్ళు కొట్టాలి, అలా ఉంటాయి. సో ఇప్పుడు పరిస్థితి ఉంది, ఎవరికి మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసేసి డైరెక్ట్ పంపిస్తాం. అంత సులభతరంగా ఫింగర్ టిప్స్లోకి వస్తున్నాయి సౌకర్యాలన్నీ కూడా. సో లగ్జరీ పెరుగుతుంది. సో అలాంటి దాంట్లో ఈరోజు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టీజీఎస్, నెఫ్ట్. ఎందుకు ఈ రెండే చెప్తున్నాను, ఐఎంపీఎస్ కాదు అంటే, ఈ 2 విషయాలు లాస్ట్ ఇయర్ నుండి వార్తలు నిలుస్తున్నాయి. లాస్ట్ ఇయర్ జరిగింది అన్నట్టు. దీని యొక్క ఫుల్ ఫామ్ చూడండి, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటే ఆర్టీజీఎస్. నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, నెఫ్ట్. సో 2 కూడా ఆన్లైన్ విధానంలో మనీ పంపడమే. లాస్ట్ ఇయర్ 2019 డిసెంబర్లో ఆర్బీఐ సంస్కరణలో భాగంగా ఏం చెప్పారంటే, నెఫ్ట్ని 24/7 తీసుకొచ్చారు. నెఫ్ట్ సర్వీస్, ఎవరికైనా మనం డబ్బులు పంపాలంటే అర్ధరాత్రి పంపుతామా, ఎర్లీ మార్నింగ్ పంపుతామా, లేదంటే మధ్యాహ్నం పూట పంపుతామా, మన ఇష్టం. సో నెఫ్ట్ సర్వీస్ అనేది 24 గంటలు ప్రతిరోజు కూడా ఉంటుంది, సండే కూడా ఉంటుంది. కానీ ఆర్టీజీఎస్ ఏదైతే ఉంటుందో, ఇది లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి నెఫ్ట్ విషయంలో 2019 డిసెంబర్ నుండి 24/7 చేశారు. అంతకుముందు ఏంటంటే విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో మాత్రమే నెఫ్ట్ సర్వీసులు ఉండేవి, అమల్లో ఉండేవి, బ్యాంక్ టైమింగ్స్. ఈ రోజున ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టీజీఎస్ సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు. ఆర్టీజీఎస్, రియల్ టైమ్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో, రియల్ టైమ్ సెటిల్మెంట్ సిస్టమ్. ఈ రోజున ఆర్టీజీఎస్ విషయంలో 2020 డిసెంబర్ నుండి ఆర్టీజీఎస్ సర్వీసెస్ని కూడా 24/7 తీసుకువస్తాము. ఈ సర్వీసెస్ 24 గంటలు, ప్రతి హాలిడే లేదు,
వర్కింగ్ డే లేదు, ప్రతిరోజు కూడా ఇస్తామని చెప్పేసి ఆర్టీజీఎస్ విషయంలో 2020 డిసెంబర్ నుండి అమల్లోకి తీసుకొస్తాం. మరి ఇప్పటివరకు ఆర్టీజీఎస్ ఏ టైంలో అమల్లో ఉంది అంటే మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 6 PM వరకు మాత్రమే ఆర్టీజీఎస్ సర్వీసెస్ అమల్లో ఉన్నాయి. సో దీన్ని 24 hours చేసేస్తామన్నారు. అండ్ ఇటీవల కాలంలో జూలై 2020లో ఆర్బీఐ సంస్కరణలు ఏం చేశారంటే ఆర్టీజీఎస్ ద్వారా అయినా నెఫ్ట్ ద్వారా అయినా కూడా మనీ ట్రాన్స్ఫర్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి ఛార్జెస్ కూడా వసూలు చేయమని చెప్పేసి ఫ్రీగా చేసేశారు. ఆర్టీజీఎస్ నెఫ్ట్ ద్వారా ఎవరికైనా డబ్బులు పంపితే దానిపైన ఛార్జెస్ ఉండవని చెప్పేసి జూలై నుండి అమలులోకి తీసుకొచ్చారు. అంతకుముందు ఆర్టీజీఎస్కి ఇంత 2 రూపీస్ అని ఇంతకింత అని చెప్పేసి ఉండేది. సో అవన్నీ కూడా ఫ్రీ అయిపోయినాయి. సో అలా ఆర్టీజీఎస్ విషయంలో ఈ రోజున ఒకటి అంశం వార్తల్లో ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్, అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన ఎవరు నిర్వహిస్తారు అంటే యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఏ సంవత్సరం నిర్వహిస్తాయి అంటారు 2012 నుండి ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేది అక్టోబర్ 11వ తేదీన జరుపుకోవాలని 2011లో ఐక్యరాజ్య సమితి రిజల్యూషన్ ద్వారా అమల్లోకి వచ్చింది. అలా 2011 రిజల్యూషన్ ఆధారంగా మొట్టమొదటిసారి 2012 నుండి ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనే ఒక అంశాన్ని ప్రతి సంవత్సరం కూడా యుఎన్ఓ సెలబ్రేట్ చేస్తుంది. అలా బాలికలకు సంబంధించి సమానత్వం ఈరోజు చాలా ప్రాంతాల్లో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉంది. ముఖ్యంగా మన భారతదేశంలో చూడండి, హర్యానా ప్రాంతాలు చూడండి, ఇప్పటికి కూడా బాలికల విషయంలో చాలా వరకు వాళ్ళకి వివక్షలు ఉంటాయి. సో అలాంటిది డిప్రిసియేషన్ కానివ్వండి, ఈరోజు చాలా వరకు కూడా అమ్మాయిలు బాలికలకి మరియు బాలులకి సమానత్వం ఉండాలి, వారికి కేటాయించబడ్డ హక్కులు వారికి ఉండాలని చెప్పేసి బాలిక హక్కుల కోసము, లింగ సమానత్వం కోసము బాలికా హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఒక థీమ్ అనేది ఉంటుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే మై వాయిస్ అవర్ ఫ్యూచర్ వరల్డ్. మై వాయిస్ అవర్ ఫ్యూచర్ వరల్డ్. సో నా వాక్కు నాకు కల్పించండి, నా హక్కులు కల్పించండి, మన భవిష్యత్తు నిర్మాణంలో పార్టిసిపేట్ అయ్యేందుకు అని చెప్పేసి మై వాయిస్ అవర్ ఫ్యూచర్ వరల్డ్ అనే ఇతివృత్తం ఆధారంగా ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఈ రోజున వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటువంటి అంశాలు జస్ట్ ఎవరు సెలబ్రేట్ చేస్తారో థీమ్ ఏంటి చూసుకోండి సరిపోతుంది. థీమ్లో కూడా ఒక కీవర్డ్ చూసుకొని సరిపోతుంది. మై వాయిస్ అనే ఇతివృత్తం ఆధారంగా ఈ రోజున అంశం వార్తలోకి వచ్చింది. అండ్ దీనికి ఇంకొక అంశాన్ని కూడా యాడ్ చేసుకోండి. నిన్నటి రోజున అక్టోబర్ 10th సంబంధించి ఒక అంశము. సో వరల్డ్ పోస్ట్ డే, పోస్టల్ డే అంటారు. సో తంతి తపాలా శాఖకు సంబంధించి భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. సో అలాంటి తంతి తపాలా శాఖకు సంబంధించి వరల్డ్ పోస్ట్ డే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10th జరుపుకుంటాం. సో అందులో భాగంగా భారతదేశంలో అక్టోబర్ 9th నుండి అక్టోబర్ 15th వరకు పోస్టల్ వీక్ ని సెలబ్రేట్ చేస్తున్నారు. పోస్టల్ వీక్. పోస్టల్ వీక్ అంటే ఏంటి? ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ వారు ఈ వారం అంతా కూడా పోస్ట్కి సంబంధించి, ఇండియన్ పోస్టల్ తపాలా శాఖకి సంబంధించి వారి యొక్క సర్వీసెస్ ఏంటి, ఏ రకమైన సేవలు ఇస్తున్నారు, వారి యొక్క సుదీర్ఘ చరిత్ర ఏంటి, ఒకప్పుడు ఉత్తరాలు రాసి ఉత్తరం వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేసే పరిస్థితి, ఈరోజు పోస్టల్ శాఖ ఇస్తున్న సౌకర్యాలు ఏంటి, బ్యాంకింగ్ సౌకర్యాలు ఏమిస్తున్నారు, వారికి సంబంధించి ఖాతా నిధులు ఏమైనా ఏ రకంగా ఇస్తున్నారు, పోస్టల్ సర్వీసెస్ గురించి దేశవ్యాప్తంగా అవగాహన తీసుకురావడానికి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏ తేదీని పోస్టల్ వీక్గా సెలబ్రేట్ చేసింది అంటారు. సో 9th నుండి 15th వరకు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో అలా రైల్వే వీక్ అని, పోస్టల్ వీక్ అని, తరచు ఇటీవల కాలంలో చూసాం మనం వైల్డ్ లైఫ్ వీక్ అని, అలాంటి వీక్స్ గురించి చూడండి. ఇటీవల కాలంలో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం, వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే. ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి. వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే అంటే ఏంటి? ప్రపంచ వలస పక్షుల దినోత్సవం ఏ తేదీన జరుపుతారంటారు? మోస్ట్ ఇంపార్టెంట్, మే 9 లేదా అక్టోబర్ 10, 2 డేట్స్. సో ప్రపంచ వలస పక్షుల దినోత్సవానికి 2 డేట్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు. నిన్నటి రోజున వలస పక్షుల దినోత్సవం. అండ్ ఇటీవల కాలంలో వలస పక్షులకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక అంశాన్ని చెప్పి మీకు నేను సాంబార్ లేక్ గురించి చెప్పాను. ఫ్లామింగోస్ సంబంధించి 20,000 పక్షులు చనిపోతున్నాయి అని చెప్పేసి, ఆ వలస పక్షులకు సంబంధించి పక్షిగూళ్ళు ఆర్థిక ఈరోజు మనకి టెంపరీగా తాత్కాలిక పక్షిగూళ్ళ నిర్మాణము సాంబార్ లేక్లో ఏర్పడుతోందని, అలా టెంపరీ సెటిల్మెంట్స్ అని చెప్పేసి మనం చర్చించుకొని జస్ట్ నిన్నగాక మొన్న క్లాస్లో సాంబార్ లేక్ సంబంధిత అంశాలు చెప్పాను. అలాంటిది ఏవైతే ఉంటాయో ఈరోజు వలస పక్షులను సంరక్షించాలి, ప్రతి దేశం కూడా నైతిక బాధ్యతగా చూసుకోవాలని చెప్పేసి ఒక అంశం వార్తల్లో ఉంటుంది. వరల్డ్ మైగ్రేటరీ బర్డ్స్ డే, వలస పక్షుల దినోత్సవం. ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ ఏంటంటే ఈ సంవత్సరం బర్డ్స్ కనెక్ట్ అవర్ వరల్డ్.
బర్డ్స్ కనెక్ట్ అవర్ వరల్డ్ అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సంవత్సరం వరల్డ్ మైగ్రేటరీ బర్డ్స్ డే అనేది వార్తలు నిలిచింది. సో ఇది ఒకటి జస్ట్ ఎక్స్ట్రా పాయింట్స్ ఇవి, అందుకే ఒక డే వచ్చినప్పుడు ఇవన్నీ యాడ్ చేసేస్తున్నాను, ఒకటిసారి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. అండ్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఈగా స్వియాటెక్. ఎవరు ఈగా స్వియాటెక్? ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఉంది ఖచ్చితంగా. సో పోలాండ్ దేశానికి సంబంధించిన క్రీడాకారిణి. పోలాండ్ దేశ క్రీడాకారిణి, టెన్నిస్ క్రీడాకారిణి. ఇప్పటి వరకే ఒక చరిత్ర సృష్టించింది పోలాండ్ దేశ చరిత్రలో. పోలాండ్ దేశ క్రీడాకారులు ఎవరు కూడా ఇప్పటి వరకు, మహిళా క్రీడాకారులు ఎవరు కూడా ఒక్క గ్రాండ్ స్లామ్ టోర్నీని కూడా టెన్నిస్లో గెలవలేదు. అలాంటి చరిత్రను తిరగరాసింది ఈ రోజున ఈగా స్వియాటెక్. 19-year-old టెన్నిస్ ప్లేయర్. పోలాండ్ దేశానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నాయి టెన్నిస్ క్రీడలు. ఎవరైనా మీరు టెన్నిస్ చూస్తే కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ చూడండి, చాలా వరకు గ్రాండ్ స్లామ్స్ అంటారు. సో యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెంచ్ ఓపెన్. ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతున్నాయి. ఒక్కొక్క గ్రాండ్ స్లామ్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అందులో ఫ్రెంచ్ ఓపెన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక క్లే కోర్ట్లో ఆడతారు. కోర్ట్ అంటే ఏంటి? ఆ గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్ మొత్తం కూడా రెడ్ కలర్ క్లే ఉంటుంది. ఆ క్లే కోర్ట్ ఏదైతే ఉంటుందో క్లే కోర్ట్లో ఆడే గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ ఏది అంటారని చాలాసార్లు అడుగుతారు. సో ఫ్రెంచ్ ఓపెన్, సో ఫ్రాన్స్ వేదిక జరుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ ఈ రోజున క్లే కోర్ట్లో ఆడతారు. అలాంటి ఫ్రెంచ్ ఓపెన్లో ఈ రోజున మొట్టమొదటి పోలాండ్ దేశ క్రీడాకారిణి ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకుంది ఈగా స్వియాటెక్. ఈ రోజున వార్తలు ఇచ్చిన వ్యక్తి. ఇప్పటి వరకు పోలాండ్ దేశస్తులు మహిళలు ఎవ్వరు కూడా ఒక గ్రాండ్ స్లామ్ టోర్నీని గెలవలేదు. అలాంటి గ్రాండ్ స్లామ్ టోర్నీ, అందులోనూ ఫ్రెంచ్ టోర్నీలో గెలిచి చరిత్ర సృష్టించారు ఈగా స్వియాటెక్. నిన్న రోజున జరిగింది ఫైనల్ మ్యాచ్, గ్రాండ్ స్లామ్ ఫైనల్ మ్యాచ్. ఎవరికి వర్సెస్ అంటే ఈగా స్వియాటెక్ వర్సెస్ సోఫియా కెనిన్. ఇద్దరి మధ్యలో జరిగిన క్రీడ ఏదైతే ఉంటుందో అందులో 6-4, 6-1 తేడాతో ఈగా స్వియాటెక్ విజయకేతనం ఎగురవేసింది. సో అలా పోలాండ్ దేశానికి మొట్టమొదటి మహిళా గ్రాండ్ స్లామ్ టోర్నీని గెలుచుకున్న విజేతగా ఈగా స్వియాటెక్ వార్తలు ఇచ్చారు. అండ్ ఈ రోజున ఫ్రెంచ్ ఓపెన్ గురించి ఈరోజు ఈవినింగ్ పురుషుల ఫైనల్స్ అనేవి ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్రెంచ్ ఓపెన్ అనగానే ఖచ్చితంగా గుర్తుకు రావాల్సిన పేరు రఫెల్ నాదల్. సో క్లే కోర్ట్ కింగ్ అంటారు. సో చాలా వరకు క్లే కోర్ట్లో ఆడాలంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే శారీరక సామర్థ్యం కూడా చాలా వరకు ఇంపార్టెంట్, ఎందుకంటే బాల్ మనకి వచ్చే బలం కానివ్వండి చాలా ఉంటుంది. సో అలాంటి ఫ్రెంచ్ కోర్ట్లో ఇప్పటి వరకు ఎవరూ రాయలేని రికార్డును, ఇక మీదట కూడా రాయబోని రికార్డును రఫెల్ నాదల్ సృష్టిస్తున్నాడు. సో రఫెల్ నాదల్ వర్సెస్ జకోవిచ్ ఈ రోజున ఫైనల్ మ్యాచ్ ఉంది. అందులో ఎవరు గెలుస్తారో చూడాలి. 99.9% క్లే కోర్ట్ ఫ్రెంచ్ ఓపెన్ అనగానే రఫెల్ నాదలే గెలుస్తాడు ఎప్పుడైనా కూడా. సో చూద్దాం ఈ రోజున ఫైనల్ మ్యాచ్ ఏదైతే ఉందో, ఈ రోజు సాయంత్రం పూట నైట్ పూట ఉంటుంది, ఆ మ్యాచ్లో చూద్దాం. కానీ మహిళల టోర్నీకి సంబంధించి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ ఈగా స్వియాటెక్ గెలిచారు. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్, పోలాండ్ దేశం నుండి మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ మహిళా టోర్నీ. సో ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఎం సురేష్ కుమార్. ఎవరు ఎం సురేష్ కుమార్ అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించి మాజీ రంజీ క్రీడాకారుడు. చాలా ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడు. 1991 నుండి 2006 సంవత్సరం వరకు దాదాపు 72 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. దాదాపు 190 పైగా వికెట్లు పడగొట్టాడు. ఒక బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ కూడా. కొన్ని సందర్భాలు టేలెంట్ అంటారు కదా, లాస్ట్లో వస్తాడు. సో అలా ఎం సురేష్ కుమార్ ఈ రోజున మరణించాడు. సో కేరళలో సంబంధించి తను ప్రస్తుతము రైల్వే శాఖలో కూడా ఉద్యోగిగా ఉన్నాడు. సో రైల్వే శాఖ తరపున కూడా చాలా వరకు రైల్వే మ్యాచెస్ ఆడాడు. అండ్ సౌత్ జోన్ నుండి దులీప్ ట్రోఫీలో కూడా ప్రాతినిధ్యం వహించాడు ఎం సురేష్ కుమార్. ఈ రోజున కేరళ క్రీడాకారుడు చనిపోవడం జరిగింది. వార్తలు ఇచ్చిన వ్యక్తి ఏ క్రీడకు సంబంధించిన వాడు, ఏ రంగానికి సంబంధించిన వాడు ఉంటాడు. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ మిస్లేనియస్ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. ఎం శేషయ్య, ఒక తెలుగువాడు. ఎం శేషయ్య పౌర హక్కుల సంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి కూడా పౌర హక్కుల సంఘానికి సంబంధించి ప్రస్తుతం కన్వీనర్గా ఉన్నాడు. కన్వీనర్ ఎం శేషయ్య గారు ఇటీవల ఈ రోజున కోవిడ్-19 బారిన పడి చనిపోవడం జరిగింది. పౌర హక్కులు అంటే ఏంటి? మనకి సిటిజన్ రైట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఒక సంఘం ఉంది 2 రాష్ట్రాలకు సంయుక్తంగా. అలా ఆంధ్ర, తెలంగాణ పౌర హక్కుల సంఘం కన్వీనర్గా ఉన్న ఎం శేషయ్య గారు ఈరోజు కోవిడ్ బారిన పడి చనిపోవడం జరిగింది. వార్తల వ్యక్తుల కింద తనను కూడా యాడ్ చేసుకోండి. సో ఇవి మనకు వార్తలు నిలిచిన వ్యక్తులు. మిస్లైన అంశాలు ఏమన్నా మిగిలిపోయి ఉంటే మాత్రం రేపటి క్లాస్లో మనం యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.